పడిపోయినాయి. అంటే అదేం తప్పని కాదు, జరగలేదు, తెలియలేదు. సో ఇఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్, ఏంటి ఇద్దరు తెలుగు వీరుల గురించి చెప్తున్నారంట కదా అని చెప్పి ఇఫ్ దే స్టార్ట్ గూగ్లింగ్, ఇఫ్ దే స్టార్ట్ సర్చింగ్ ఫర్ హూ దీస్ పీపుల్ ఆర్, ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ, ఐ విల్ బీ ఆనర్డ్ ఇఫ్ పీపుల్ డూ దాట్. అండ్ సెకండ్ థింగ్, మనం కథ చెప్పేటప్పుడు అంటే అగైన్ నేను చెప్పినట్టు ఆ కథలో ఉన్న క్యారెక్టరైజేషన్ తాలూకు స్ట్రెంగ్త్ మీద ఈ సినిమా నడుస్తుంది తప్ప నాట్ బేస్డ్ ఆన్ ద లెజెండ్ వాట్ దే ఆర్. బికాస్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎనీ స్టోరీ అబౌట్ వాట్ దే డిడ్. మీకు ఆల్రెడీ ఉన్న తెలిసిన కథను నేను ఏది సినిమాలో చూపించట్లేదండి. మీకు ఆల్రెడీ ఉన్న తెలిసిన క్యారెక్టర్ లాగా ఏ విధంగా వీళ్ళు తయారయ్యారన్న కథనే నేను చెప్తున్నాను. సో బోత్ వేస్ ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. Sir, in Bahubali, you had two strong female characters. Yeah. So in this, you are getting two leading actresses who are really talented, highly talented. So how much do you think you can exploit? Because as I can see, there are two heroes. This is all about heroism and patriotism and all that. So you think you will be able to extract that kind of talent that Alia Bhatt comes with? See, when I make a movie, I don't have a boxes to tick like, okay, do I have strong female character? Do I have a certain this character? I don't have boxes, that kind of boxes to tick. Yeah. The boxes I tick is that each and every scene, is it being creating an impact on the audience? Okay. If that scene to create an impact, I need a strong female character, I'll put a strong female character. If not, I won't put a strong female character. It is all about the kind of impact that my story is going to give to the audience. And that is one part of your question. The second part of the question is Alia Bhatt plays a fantastic character where she comes at a crucial juncture and changes the course of the story. Okay. Yeah. In many contexts, strong women, many times when people ask me strong women, is that they physically, are they strong or not? Now, for me, a woman being physically strong or not is inconsequential. For me, whether she's mentally strong or not is what makes her strong. Yeah. So in that aspect, the character Sita, played by Alia Bhatt, will be one of the strongest characters in the film. Okay, thank you, sir. Thank you. అల్లూరి సీతారామరాజు గెటప్ మనం ఆల్రెడీ చూసాం సార్. కుమరం భీం గెటప్ కూడా చూసాం. మీరు ఎట్లా చేస్తున్నారు? అంటే చెప్పాను కదండి, దిస్ ఈజ్ బిఫోర్ దే బికేమ్ వాట్ దే ఆర్. యూ విల్ బి సీయింగ్ యంగ్, ఫ్రెష్, అన్సీన్ characters of Alluri and Komaram. This will be completely fresh. Sir, రాజమౌళి గారు వీరిద్దరు యోధులే అయితే వీరమరణం చెందారు కదా. ఇప్పుడు ఈ సినిమాలో కన్క్లూజన్ చనిపోతారా, లేకపోతే స్వాతంత్ర్యం సాధిస్తారా, అదే చెప్పాను కదా, సీక్వెల్ గా ఇంకోటి తీస్తారా? యా, దట్ ఈస్ వన్ పాయింట్ వీ కెన్ థింక్ అబౌట్. నేను మళ్ళీ అదే చెప్తున్నా అండి, మనకు తెలిసిన కథలో వాళ్ళు తిరిగి వచ్చి స్వతంత్ర పోరాటం మొదలు పెట్టడం దగ్గర నుంచి మన కథ స్టార్ట్ అవుతుంది. మనకు తెలిసిన అన్ని కథలు కూడా. నా కథ వాళ్ళు తిరిగి రావడంతో అయిపోద్ది. సో అక్కడ వాళ్ళు ఏం చేశారు అన్న దాన్ని ఏ విధంగా వాళ్ళు మనకు తెలిసిన లెజెండ్స్ గా మారారు దగ్గర నా కథ అయిపోతుందండి. సో వాళ్ళు వీరమరణం పొందడం, వాళ్ళు ఇక్కడికి తెలంగాణ ప్రాంతం వచ్చి, ఆంధ్ర ప్రాంతం వచ్చి వాళ్ళు ఏ విధంగా పోరాడారు అన్నది ఇస్ నాట్ ద పార్ట్ ఆఫ్ మై స్టోరీ. రాజమౌళి గారు, ఈ ఆలోచన మీద మీ నాన్నగారిదా? అసలు ఈ కాన్సెప్ట్ తట్టడానికి కారణం?